కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుని యొక్క అభిషేకమును కలిగి ఉన్నటువంటి నేను కొన్ని మాటలు మీకు తెలియజేసి మిమ్మల్ని అందరినీ బలపరచడానికై ఈ స్థలంలోనికి వచ్చాను. కాబట్టి మీరందరూ బహు జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. హబక్కూకు గ్రంథం చూసినప్పుడు ఈ యొక్క మొదటి అధ్యాయములో వాక్యం ఎట్లా చెప్తా ఉంది, యెహోవా నేను మొరపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపక ఉందువు. బలత్కారం జరుగుతున్నది, నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీ వేళ ఊరకనే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనము బలత్కారమును అగుపడుచున్నది, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయం ఎన్నడూను జరగకుండా మానిపోయెను. చూడండి, భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోచున్నది. అన్యజనుల్లో జరుగునది చూడుడి, ఆలోచించుడి, నే కేవలము విస్మయము నుందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతన్ని నమ్మక యుందురు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలలో ఇది ఒక పుస్తకం. చిన్న ప్రవక్తలు చేత రాయబడినటువంటి పుస్తకాలలో హబక్కూకు అనేటువంటి ఒక ప్రవక్త రాసిన గ్రంథమే హబక్కూకు. ఈ హబక్కూకులో మనకు ఏమి కనబడతా ఉన్నది అంటే, నేను నీకు మొర్ర పెడుతున్నాను, నువ్వు ఆలకింపక ఉంటావా? బలత్కారం జరుగుతుంది, నేను నీకు మొర్ర పెడుతున్నాను, నువ్వు రక్షింపకుండా ఉంటావా అనేటువంటి మాటలు మనకు కనబడుతున్నాయి. దీని యొక్క ఉద్దేశం, ఆయన రక్షించే దేవుడు, ఆయన మొర ఆలకించే దేవుడని మనం గ్రహించుకోవాలి. ఈ అధ్యాయంలో దేవుడు మనకు చెప్తున్నటువంటి పాఠము మొర. ఈ మొదటి పార్ట్లో మొర వాక్యము చాలా క్లియర్గా చెప్తుంది. ఇర్మియా 33:3 ప్రకారము నాకు మొర్ర పెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను అనేటువంటి మాట మనకు కనబడుతుంది. మొర అనేది మనం మనుషులకు పెడతా ఉంటాము, లేకపోతే చెట్లకు పెడుతున్నారు, లేకపోతే కొండల మీద ఉన్నటువంటి మరొక పుట్లకు పెడుతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నాకు మొర్ర పెట్టు, ఎందుకంటే నీకు కావలసిన దానికి నేను జవాబు ఇస్తాను. ఏ విషయంలో మీరు నాకు మొర పెడతారో ఆ విషయంలో అది అనారోగ్యమైతే నేను నీకు స్వస్థతను అనుగ్రహిస్తాను, శాంతి లేకపోతే శాంతి ప్లస్ విశ్రాంతి నేను నీకు ఇస్తాను. మీరు తెలుసుకోవలసింది ఈ మధ్యాహ్నము, మనము మొర పెడితే ఆలకించే దేవుడు మన దేవుడు. చెప్పండి కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. మనము మొర్ర పెడితే మన మొర ఆలకించే దేవుడు. మనుషులు ఈ లక్షణాన్ని కలిగి ఉండలేరు. ఈ మొర ఆలకించి మొరకు అనుగుణంగా జవాబిచ్చే మనుషులు లేరు. ఒకవేళ వాళ్ళు ఆలకించినా నేను పెట్టిన మొర వాళ్ళు నాకు జవాబు ఇవ్వలేరు. అంటే నేను ఏదైతే మొర పెడుతున్నానో అది నాకు వారు అనుగ్రహించలేరు. పరిశుద్ధ గ్రంథంలో మొరలు పెట్టినవారు ఎవరెవరు ఉన్నారు, ఏమేమి ఉన్నాయని చూస్తే, నేలలో నుండి అతని రక్తము నాకు మొర పెడుతుంది అని దేవుడే మాట్లాడుతున్నాడు. అన్నదమ్ముల్లో అన్నయ్య తమ్ముడిని చంపేశాడు, కయ్యను వచ్చి హేబేల్ని చంపేశాడు. చంపిన తర్వాత రక్తము నేల మీద పడింది. ఇది ఎవరు నన్ను ప్రశ్నించరేమో అని అతను అనుకుంటున్నాడు, ఇది ఎవరు చూడలేదేమో అనుకుంటున్నాడు అతను. ఇక ఈ విషయంలో మనమేం భయపడవలసిన పని లేదని అతను అనుకుంటూ ఉండొచ్చు. బహుశా దేవుని బిడ్డలారా, మనము చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన పాయింట్లు ఏమిటంటే, మనుషులు మొరపెట్టడం దేవుడికి మీకు తెలుసు, మీరు మొరపెట్టడం నేను మొరపెట్టడం మన అందరికీ తెలుసు. కానీ దేవుడికి ఇప్పుడు ఏం మొరపెడుతుందట? రక్తం. దేవుడికి స్తోత్రం. రక్తము
ఆదికాండం 4:10 చూస్తే రక్తము నేలలో నుండి నాకు ఏం పెడుతుందట? మొర్ర పెడుతుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒక నీతిమంతుడిని చంపేసినప్పుడు ఆ నీతిమంతుడు శరీరపరంగా చనిపోయినా అతని శరీరంలో వచ్చినటువంటి కారిన రక్తము నేల మీద పడి నేలలో నుండి దేవుడికి మొర పెడుతుంది. ఒక రక్తము దేవుడికి మొర పెడుతుంది, కానీ మన కుటుంబ సభ్యులు దేవుడికి మొర పెట్టడం లేదు. ఆయన మొర ఆలకించే దేవుడు మనుషులు పెట్టడమే కాదు, మనుషుల యొక్క రక్తముతో పెట్టినటువంటి మొరను ఆయన స్వీకరించాడు. అది గొప్పతనం. అంటే మన రక్తంలో కూడా ఇప్పుడు ఏముండాలా? మొర ఉండాలా. దేవుడికి మొర పెట్టే స్వభావము మన బ్లడ్లో ఉండాలి, అంటే మన శరీరంలో ఉండాలి. అతడు దేవుడికి మొర పెట్టేవాడు, దేవుడికి ఇష్టమైనది ఇచ్చేవాడు కాబట్టి అతడు చనిపోయినా అతని శరీరంలోంచి కారిన రక్తము దేవుడికి ఏం పెట్టిందండి? మొర పెట్టింది. హల్లెలూయా. చాలా గొప్ప విషయం, నూతనంగా మీరు తెలుసుకుంటున్నారు. ఇంకా గొప్ప విషయం చెప్తాను. ఇఫ్ యు రీడ్ ద బైబుల్, జెనసిస్ 18th chapter and 20th verse చూసినప్పుడు ఆయన అంటున్నాడు, సొదొమ గొమొర్రా గురించినటువంటి మొర గొప్పది. 18:20 ఆదికాండం. జస్ట్ వినండి, పూర్తిగా వాక్యం వినండి. ఇప్పుడు దేవుడికి ఏం పడుతున్నా చెప్పండి? సొదొమ. అందుకే అడుగుతున్నాను, మీ బుర్ర ఇక్కడ ఉండదు. మీకు సగం బంద్ చేస్తుంది, సగం బంద్ చేయదు. నా వైపు చూడండి అంటున్నాను నేను. సొదొమ గొమొర్రాలు గూర్చిన మొర చాలా గొప్పగా ఉంది అని దేవుడు అంటున్నాడు. ఏం మొర పెడుతున్నాయి? ఏంటవి? పట్టణాలు. ఇందాకేం మొరపెట్టింది? రక్తం. ఇప్పుడు ఎవరు మొరపెడుతున్నారు? పట్టణాలు మొరపెడుతున్నారు. ఎవరికి? దేనికి? పాపం ఎక్కువైపోయింది. పట్టణాల్లో ఏమైపోయింది? మరి మన పట్టణం గురించి కూడా మొరపెడుతుందేమో. మరి మన పట్టణం కూడా దేవుడు ఇప్పుడు సొదొమ, క్రీస్తు పూర్వం ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితమే సొదొమ గొమొర్రాల్లో అంత, అంటే దేవుడికి దృష్టిలో దాని మొర చాలా గొప్పది అంటున్నాడు. గొప్ప మొరలో ఒక మొర ఏంటంటే గొప్ప మొర, అంటే చాలా ఎక్కువగా అది మొర పెడుతుందట. ఎందుకు? మనుషులు చేసిన పాపం అది తట్టుకోలేకపోతుంది. అది తట్టుకోలేకపోవడం ఏంటండి? ఎందుకు తట్టుకోలేదు? ఎందుకంటే ఆ పట్టణాలు ఉన్న స్థలము, ఆ భూమిని చేసింది ఎవరు? దేవుడు. మనం ఇల్లు అద్దెకిచ్చాం. ఉదాహరణకి ఇల్లు అద్దెకిచ్చాం, మనం పక్కనే ఉన్నాం. అద్దెకిచ్చిన పక్కనే ఉన్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా శబ్దాలు చేస్తుంటే ఈ వేళకి అనవసరంగా ఇచ్చాం కదా అని మనం అనుకుంటాం. నేను ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను, ఎవరిని విమర్శించాలని కాదు. అంతేనండి. వాళ్ళు రోకల బోట్లు ఇష్టానుసారంగా, లేకపోతే ఇంకొకటి మిషనరీ సిస్టమ్ పెట్టేసి వాళ్ళు ఇష్టానుసారంగా చేశారనుకో, వీళ్ళతో మేము గొడవ పడలేకపోతున్నాను, చాలా చచ్చిపోతున్నాను అని వాళ్ళని వెంటనే బయటకు పంపించేస్తాం. ఇప్పుడు ఎందుకంటే ఆ ఇల్లు ఎవరిది? మనది కాబట్టి. ఇప్పుడు ఈ భూమి ఎవరిది? ఈ భూమి దేవుడిది. ఈ భూమి మీద మనుషులు చేస్తున్న పాపము చాలా గొప్పది. మొర గొప్పదంటే వాళ్ళ పాపం గొప్పది, గొప్ప పాపం. దేవుడమ్మ గొప్ప రక్షణ, వీళ్ళదమ్మ గొప్ప పాపం. పాపాలు ఒప్పుకునే స్వభావం లేదు, పశ్చాత్తాపడే స్వభావం లేదు. దేవుడిచ్చిన అవకాశాన్ని వాళ్ళు వాడుకోలేకపోతున్నారు. ఎంతమంది ఉన్నారు నీతిమంతులు? 100 మంది ఉన్నారా? రక్షిస్తాను ఉన్నారా? లేరు. 50 మంది ఉన్నారా? 10 మంది ఉన్నారా? అదే అవకాశం ఈ రోజున నీకు వచ్చింది. 5 కూడా లేరా? లేరు. ఎవరున్నారు? అంత గొప్ప పెద్ద పట్టణాల్లో, అంత వ్యాపార స్థలమైనటువంటి ఆ పట్టణాల్లో ఒకే ఒక కుటుంబం, లోతు కుటుంబం. దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా?
ఆ నీతి ఆ పట్టణంలో కనబడలేదు, ఆ దేశంలో కనబడలేదు, ఆ కుటుంబాల్లో కనబడలేదు. దేవుడు ఏం చూస్తున్నాడో తెలుసుకోవాలా. మన కుటుంబాన్ని చూస్తున్నాడు, మన పట్టణాన్ని చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే తీర్పు తీర్చే దేవుడు ఆయన. ఆయన ప్రతిదానికి ఆయన లెక్క మనం అప్పచెప్పాలి. అవునా కాదండి? ఆయన చూస్తున్నాడు, ఇది మర్చిపోకూడదు. కయ్యను చేసిన పనిని ఎవరు చూడలేదు అనుకున్నాడేమో. ఎవరు చూశారు? దేవుడు చూశాడు కాబట్టే కదా ఆ మొర విన్నాడు. నీకు అన్యాయం జరిగితే దేవుడేమి చూస్తూ ఊరుకోడు. ఆ సమయంలో నీకు అన్యాయం జరిగిన సమయంలో నువ్వు పెట్టిన మొర దేవుడు వింటాడు. దేవుడు విన్నాడు. వాక్యం చెబుతుంది, బాలుడు అయినటువంటి ఇష్మాయేలు యొక్క మొర నేను విన్నాను అనేటువంటి మాట మన బైబిల్లో చూస్తున్నాం. దేవుడు అన్నాడు, ఆ చిన్నవాని మొర నేను విన్నాను. దేవుడికి స్తోత్రాలు. ఆ చిన్నవాని మొర. చిన్నవాడు పాలు తాగేవాడు ఏం మొర పెడతాడు? ఇది వినాలి మీరు. రక్తం మొరపెట్టిందని చెప్పాను. దేవుడికి మొర విన్నాడు. కయ్యని శపించబోయాడు. సొదొమ గొమొర్రాల గురించిన మొర అంటే ఆ పాపం ఎక్కువైపోయి అది దేవుడికి మొరపెట్టింది. దేవుడు విన్నాడు. 2 పట్టణాలను ఏం చేశాడు? సర్వనాశనం చేశాడు. సర్వనాశనం. జాగ్రత్తగా వినండి. 3వ విషయం చూసినప్పుడు బాలుడు అయిన ఇష్మాయేలు మొర పెడుతున్నాడు. ఏ సమయంలో? తల్లి తరమబీయబడింది. పిల్లవాడు పాలు తాగడానికి లేకపోతే నీళ్ళు తాగడానికి ఏమీ లేవు. అంటే ఆ ఆక్రందన, ఆ బాధ, ఆ దాహం ఎవరు చూశారు? హల్లెలూయా. నీ దాహం, నీ ఆకలి, నీ బాధ ఎవరు చూస్తారంటే దేవుడే చూస్తాడు. తండ్రి లేడండి, లేకపోతే భర్త లేడండి, లేకపోతే కుటుంబంలో పిల్లలు లేరండి. ఎస్, ఇవన్నీ నిజం. మీరు ఏమాత్రమూ బాధపడవలసిన పని లేదు. ఏమాత్రమూ మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. నాకు తెలిసి ఆదుకునేవారు లేరు. ఎందుకు లేరండి? సాక్షాత్తు దేవుడు ఉన్నాడని దేవుడు చెబుతుంటే ఇంకా బాధపడతావేటమ్మా? హల్లెలూయా. ఇంకా బాధపడతావేటమ్మా? అంటే నువ్వు దేవుడిని నమ్మలేదు, దేవుడి నామాన్ని నమ్మలేదు, దేవునికి ఆశీర్వాదం గురించి నీకు సరిగ్గా తెలియటం లేదు. అయ్యో, ఆ చిన్నవాని మొర విన్నాడని 21:17 ఆదికాండంలో మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. రక్తం ఆదికాండంలోనే ఎన్ని మొరలు వచ్చాయో నేను మీకు చూపిస్తూ ఉన్నాను. 4:10 హేబేలు యొక్క రక్తము మొర దేవుడు విన్నాడు. ఆదికాండం 18:20 సొదొమ గొమొర్రాలు పెట్టిన మొర దేవుడు విన్నాడు. ఇవన్నీ ఆదికాండంలోనే. తర్వాత చూసినప్పుడు 21:17 చూసినప్పుడు దేవుడు బాలుడైన ఇష్మాయేలు. అందుకే తల్లి అంటది రాహేలు, రాహేలు అంటది ఒక తల్లి. బైబిల్లో 30:6 రాహేలుకి పిల్లలు లేరు. యాకోబుకు ఉన్నటువంటి ఇద్దరు భార్యల్లో రాహేలుకి ఎవరు లేరండి? పిల్లలు లేరు. ఆవిడ అంటది 36 దేవుడు నా మొర విని నాకు ఈ బిడ్డని ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు రాహేలు యొక్క మొర విన్నాడు. అక్కడ అంటుంది ఆవిడ, నా మొర వినెను. మీకు ఈ కాన్ఫిడెన్స్ కావాలా? అంటే ఈ విశ్వాసం కావాలి, ఈ ఫెయిత్ కావాలా? మీరు దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు నేను పెడుతున్న మొర దేవుడు వింటున్నాడు, వినేవాడు. మీరు కొన్ని సమయాల్లో ఎంత మొర పెట్టుకున్నా మనుషులు ఏం చేయరంటే, వద్దమ్మా, కుదరదమ్మా, అమ్మ కాళ్ళు పట్టుకున్నా సరే కుదరదమ్మా. ఎందుకంటే ఇప్పుడు మనమైనా సరే కొన్ని సమయాల్లో కొంతమందికి కొంత సహనంతో వెయిట్ చేస్తాం. ఇంకా తర్వాత ఏమంటాం? అలా కాదు, మనమైనా సరే కుదరదమ్మా, ఇంక వెళ్ళిపో, ఇంకా అవదు, పని అవదు నీతో నాకు, ఇంకా మొర మనం వినలేం. కానీ వాక్యంలో మీరు చూస్తే సొంతులేని దానిని ఇల్లాలిగా చేసే దేవుడు. చప్పట్లు కొడి దేవుడికి స్తోత్రం. దేవుడు
మీరు ఎలాంటి దేవుడి దగ్గరికి వచ్చారో మీరు ప్రతిరోజు దేవుని వాక్యం దగ్గరికి వస్తే మీకు తెలుస్తుంది. మీరు విన్నది కేవలం అది ఒకటే సరిపోదు. మీరు జీవితకాలము దేవుడి గురించి వినవలసిందే. ఎందుకంటే నూతనమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఇలాంటి వాక్యం మీకు గతంలో ఎప్పుడు చెప్పలేదే. మొర ఆలకించే దేవుడు. హీ విల్ హియర్ ద క్రైస్ ఆఫ్ హిజ్ పీపుల్. ఆయన ప్రజల యొక్క మొర. అందుకే ఆయన అంటాడు 33:3 ఇర్మియా, నాకు మొర పెట్టుము. అసలు బైబిల్లో అద్భుతమైన మాటల్లో అన్ని అద్భుతమైన మాటలే, ప్రతి మాట కూడా. ఒక మొదటిగా వచ్చే 10 గొప్ప మాటలు ఏమైనా ఉన్నాయి అంటే ఆ 10 మాటలు ఒక మాట ఏంటంటే ఇర్మియా 33:3. హల్లెలూయా చెప్పండి. ఆ మాటే నాకు మొర్ర పెట్టుము, నీకు ఏం చేస్తాను, ఉత్తరం ఇస్తాను. ఇంకెంతకంటే అద్భుతం ఎక్కడ ఉంది? అంటే నీకు మొర్ర పెట్టడం రాదు. అంటే మనకి దేవుడు వినేలా మొరపెట్టడం రావటం లేదు. మీరు అడగొచ్చు నన్ను, ఎందుకు మొరపెడతలేదండి బాబు? నేను మొరపెడుతున్నాను. నిజమే. అయితే నీ మొర దేవుడికి వినపడతలేదు, నువ్వు పెడుతున్నావు. అంటే ఆయనకి నీ మొర ఆలకించడానికి ఇష్టం లేదా? అందుకే ఇందాక హబక్కూకులో మనం చదివాం. ఏం చదివాం తెలుసా? ఎందాక ఇక్కడ యెహోవా నేను మొరపెట్టినాను, నీవెన్నాళ్ళు ఆలెంపెక్కింతగా ఉందువు. అంటే ఏంటంటే ఆయన ఈ విషయంలో ఈ సబ్జెక్ట్ ఎలా ఉందంటే ఎందుకు వింటలేదు అంటే వినకపోవడానికి కూడా అవకాశం ఉంది. దేవుడికి స్తోత్రం. వినేవాడే. మీరు అంటూ ఉంటారు, చాలా మంచోడండి బాబు, అసలు ఇలాంటి పని చేస్తాడు అనుకోలేదండి మా అబ్బాయి అని అంటారు చాలామంది. మా అబ్బాయి అండి చాలా మంచోడండి, కానీ ఇలాగ అయిపోతాడు అనుకోలేదండి. అలా ఉండేవాడే ఇలాగ అయిపోయాడు. మొర ఆలకించే దేవుడే, కానీ ఇప్పుడు ఏం చేస్తలేదంటే మొర ఆలకించడం లేదు. ఎందుకు ఆలకించడం లేదు? ఈ మధ్యాహ్నం మనం నేర్చుకోవాలి. చప్పట్లు కొట్టి దేవుడు హల్లెలూయా. రాహేలు మొర విన్నాడా? పాలు తాగే పిల్లోడు మొర విన్నాడా దేవుడు? చాలా గొప్పగా విచిత్రంగా లేదండి, మనకి గొప్పగా లేదండి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. హాగరే అంటది అంటే ఎందుకంటే మళ్ళీ చివరిలోకి ఎందుకు వచ్చారంటే మళ్ళీ హాగర్ దగ్గరికి 16:11 ఇదిగో యెహోవా నా మొర వినని ఆవిడే అంటుంది. హాగర్ ఒక అన్యురాలు. దేవుడు అంటాడు ఇందాక, దేవుడు ఆ చిన్నవాని మొర వినేను. దేవుడి లక్షణం అక్కడ కనబడింది. ఇక్కడ ఈవిడ తెలుసుకుంది, ఇదిగో యెహోవా నా మొర విన్నాడు. హల్లెలూయా. ఒక అన్యురాలు ఒక తరమ వేయబడింది, ఒక వెలివేయబడింది, ఒక త్రోసివేయబడింది. ఇక ఏ గత్యంతరం లేనిది, ఏం చేయాలో తెలియంది, తాగడానికి నీళ్ళు లేకుండా బాధపడుతున్నది అంటుంది. దేవుడు నా మొర వినేను. పాట ఒకటి ఉంది, యెహోవా నా మొర లాలించెను, తన మహాకృపను నాకు ఘనపరచెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాకృపను నాకు కనపరచెను. హల్లెలూయా. ఆయన దేవుడు. నీ భర్త నీ మాట ఆలకించడు, నీ పిల్లలు నీ మాట ఆలకించరు, నీ ఇంట్లో నీ మాట ఆలకించరు. అది చెప్పేవారే అంటున్నారు. అవునా కాదా అని మీకే తెలిసి మీకు ఇడిచిపెట్టేశాను. అవునైనా వాళ్ళు అందరూ చేతులు పైకి ఎత్తండి, ఎత్తపోయినా పర్లేదు, మీకు అలాంటి వాళ్ళు లేకపోతే వెరీ గుడ్, సంతోషమే మనకు. కానీ నిజం చెప్తున్నాను, చెప్పావులే చాలా గొప్పగా చెప్పావు, ఆ గుడికి వెళ్ళిపోతున్నావు, ఏం జరుగుతుంది? రక్షణ పొందానన్నావు, ఏం జరిగింది? లేకపోతే బాప్తిసం తీసుకున్నాను అనుకున్నా, ఏం జరిగింది? ఏం జరగాల? ఏం జరగాలని అతను కోరుకుంటున్నాడు, మీరు తెలుసుకోండి. ఏం జరగాలని కోరుకుంటున్నారు? మనకు అద్భుతం ఎలా జరుగుతుంది? కనీసం 2-3 నా నామమున వేడుకుంటే కూడుకుంటే నేను అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడు. నీ ఇంట్లో 2-3 కలిపి కుటుంబ ప్రార్థన ఉందా? నీ ఇంట్లో అమ్మా చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పు, నీ ఇంట్లో ఉపవాస ప్రార్థన ఉందా? మీరు ఉపవాసం ఉన్నారా లేదా అనేది మీ చేతులతో పిడికిలతో తీసుకొచ్చిన బియ్యాన్ని బట్టి అని చెప్పాను. మీకు ఇంకొక 1000 సార్లు చెప్పినా మీరు ఆలకించరు. అందుచేత దేవుడు మీ మొర కూడా ఆలకించరు. నేను చెప్పింది ఎప్పుడు మర్చిపోను, నేను అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను.
నాకంతా లెక్కే. మీరు ఉపవాసం ఉన్నారు అనే దానికి ఇండికేషన్ ఏంటంటే మీరు ఈవేళ మానేసిన పిడికిల బియ్యం దేవుడికి ఇవ్వాలి. ఒకవేళ ఉపవాసం ఉండలేదు, 2 పిడికిల బియ్యం తీసుకురావాలి. నేను ఉండలేనండి, నాకు షుగర్ అండి, నాకు బీపీ, ఓకే, మీకు అనుకూలం ఎలాగైతే అలా చేయండి. ఆ తర్వాత మీకు దేవుడికి లింక్ తప్ప నేనేం చెప్తాను. ఉపవాసం ఉండలేదనుకోండి, మరి చేసిన తప్పుకి ఏం చేయాలా? డబల్స్ ఏం చేయాలా? కుడి చేత్తో ఎడమ చేత్తో 2 పిడికలు తీసుకొచ్చి దేవుడికి బియ్యం ఇచ్చేయండి, చెప్పుకోండి దేవుడికి. ఎందుకంటే మొర హల్లెలూయా. నేను మీ బియ్యాన్ని గురించి ఆశపడతలేదని మీకు తెలుసు, నేనేంటో మీకు తెలుసు. కానీ దేవుడి దగ్గర ఎలాగ ఉండాలంటే చాలా గట్టిగా ఉండాలండి, పట్టుదలగా ఉండాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మంచి తల్లి, మంచిదమ్మా. మనం ఏంటంటే మనం దేవుడి దగ్గర ఏంటంటే అండి గట్టిగా ఉండాలి, పట్టుదలగా ఉండాలి. నేను మీలో పట్టుదల పెంచాలనే తప్ప మీ దృష్టిలో నేను పాపిని అవుదామని నేనేం కోరుకోను. నేను అన్నీ చెప్పేస్తున్నాను. మీ దృష్టిలో నేను దోషిని పాపిని కాకూడదు కాను. చెప్పడం మాత్రమే నా బాధ్యత. నేను ఒకరు కష్టార్జితంతో నా కడుపు నింపుకునే రకం కాదు దేవుని బిడ్డలారా. కానీ ఒక్కటి మాత్రం మీకు నేర్పుతున్నాను, నీ మొర ఆలకించడానికి నీ పూర్ణ మనసుతో దేవుడి దగ్గర రా అమ్మా. నువ్వు మొర పెట్టక మునిపే నీ మొర ఎలా ఆలకించాడో నేను చెబుతాను. నీ బిడ్డలేక మొర దేవుడు ఆలకించాడు అని ఇష్మాయేలు ద్వారా మనం అందరూ నేర్చుకోవాలి. దేవుడికి స్తోత్రం. మీరు పుట్టినప్పుడు మీ మొర కూడా దేవుడు ఆలకించాడని మనమందరం, నేను కూడా గ్రహించుకోవాలి. హల్లెలూయా. అవును, ఆయన విన్నాడు కాబట్టి మనం ఎంతకాలము ఎలాగున్నామో బతికి ఉన్నాం. మనం బతికి ఉన్నామంటే మన మొర అంటే ఏంటి అనుకుంటున్నారు? కేవలం నోటితోనే చెప్పక్కర్లేదు, బాధ కూడా మొరే. మనసులో ఎవరు బాధపడతలేదు చెప్పండి? మీరు బాధపడతలేదా అమ్మ? నీలో బాధ లేదా? ప్రతి ఒక్కరిలో బాధ ఉంది. దేవుడికి స్తోత్రం. బాధ లేనివాడు ఎవడున్నాడండి? ఆ బాధ కూడా దేవుడికి మొరపెడుతుంది. చచ్చిపోయినోడు రక్తంలోంచే దేవుడు మొర ఆలకిస్తే నీ బాధ ఎందుకండి అమ్మా? ఈ కాన్ఫిడెన్స్, ఈ విశ్వాసం మనకు ఉండొద్దా? నేను మిమ్మల్ని బలపరుస్తున్నానా లేదా బలహీనపరుస్తున్నానా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. అంతే, కొద్ది సమయం